చాలామంది అబ్బాయిలు లేదా అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎందుకు తెలుసా? వాళ్ళని నమ్మించి మోసం చేస్తే ఎలా ఉంటుందంటే తట్టుకోలేని బాధ, డ్రింక్ అలవాటైపోతారు, ఇంకా డ్రగ్స్కి, ఇందులో నుంచి బయటికి రాలేక నా జీవితం ఇంతేనేమో అన్ని ఆశలు హోప్స్ వదిలేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళని ఆశలు, కోరికలు, బంధుత్వం వదిలేసుకున్నప్పుడు ప్రాణాల మీద ఆశ కూడా వదిలేసుకుంటారు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే థెరపీ చేసుకుంటే టోటల్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఎంతోమంది దీని విషయంలో ప్రాక్టికల్గా బయటికి రాలేరు. చూస్తుంటాం మనం, ఒక వారంలో ఒక కేసైనా చూస్తుంటాం. అలాగే ఒక చనిపోవడం, సంథింగ్ అలా ఊరి వేసుకొని చచ్చిపోవడం, సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం, సంథింగ్ ఏ విధంగా అయినా మనం ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరి మాటలు మనం అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటాం. థెరపీ వల్ల ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీ గురించి తెలుస్తుంది. ఎప్పుడైతే రియాలిటీ గురించి తెలుస్తుందో రికవర్ కావడానికి ఛాయిసెస్ ఉంటాయి. ఇక మెంటల్గా డిస్టర్బ్ అయితే మరణం తప్ప ఇక వేరేది ఏది ఉండదు. దయచేసి ఒకసారి మీరు మోసం చేసే ముందు ఆలోచించండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు, వారు ఎంత బాధపడుతున్నారో తెలియదు, బట్ వాడు చనిపోతే కారణం మీరే. మోసం చేసినందుకు ఆ శిక్ష నీ మీదనే ఉంటుంది చచ్చేంత వరకు. నువ్వేంది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు, బట్ నీ వల్ల ఒక ప్రాణం పోవడం ఎలా ఉంటుందో తెలుసా? ప్రాణం విలువ తెలియని వాళ్ళు శరీరంతో కాదు ఆడుకునేది, వాళ్ళ మనసులతోనే ఆడుకుంటారు. దాన్ని ఒక గేమ్లా, పజిల్లా ఆడుకుంటారు. ఆ గేమ్ని స్టాప్ చేయండి. దీన్ని మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి చేసి వాళ్ళని చంపే ఒక పవర్ఫుల్ వెపన్ కావచ్చు. ఆ పేరుని అడ్డు పెట్టుకొని ఇలాంటివి చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.